నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. భూ వివాదాలు తరచుగా తెలంగాణలోను మరియు ఆంధ్రాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ల్యాండ్స్లో ఇప్పటి కూడా తెలంగాణలో చాలామందికి రికార్డ్స్లో ఎంట్రీ అవ్వట్లేదు. నాకు ఒక క్లయింట్ కాల్ చేశాడు ఈ మధ్య. 10 acres 21 గుంటాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆయనది ధరణిలో ఎంట్రీ అయిందే కానీ ఇంతవరకు రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అవ్వట్లే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2025లో భూభారతి చట్టం వచ్చిన తర్వాత కూడా అది రికార్డులకు అయితే వచ్చింది, కానీ వాళ్ళకి ఇంతవరకు పట్టేదారు కొత్త పాస్బుక్లు ఇష్యూ కాలేదు. వాళ్ళు ఎన్నిసారి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా పని అయితే అవ్వట్లేదు. అక్కడ వాళ్ళు ఏమంటారే, మీరు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళండి, ఆర్డీఓ గారిని అడగండి. వాళ్ళని అందరిని అడిగితే మీరేం చేస్తారు? వాట్ ఈజ్ యువర్ రోల్? ఎంఆర్ఓ గారికి బాధ్యత లేదా? మా క్లయింట్ ఒక తల్లి గారు 80 సంవత్సరాలు, ఆవిడ పేరు మీద ఓల్డ్ పట్టేదారు పాస్బుక్ ఉంది. దాన్ని మార్చి కొత్త పాస్బుక్ ఇవ్వమంటే 2-3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు, కానీ ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలే. వాళ్ళనే మాట ఏంటంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మేము చూస్తాం చేస్తాం అంటున్నారు. సరే, నేను చెప్పా, మీకు ఒక 2-3 రోజుల్లో పరిష్కరించండి. ఆల్రెడీ భూమి మీద మేమే ఉన్నాము, కబ్జాలో మేమే ఉన్నాము, ఓల్డ్ పట్టేదారు పాస్బుక్లు కూడా మా పేర్లే ఉన్నాయి. మిమ్మల్ని కోరేది ఏమనగా కొత్త పట్టేదారు పాస్బుక్ ఇవ్వండి, ఇష్యూ చేయండి. అదే కాకుండా 10 ఎకరాలు కాకుండా ₹1 రైతు బంధు కూడా రావట్లే, ఆపేశారు. మరి అతను ఒక రైతు, దీని మీదే ఆధారపడుతున్నారు. తల్లిని చూసుకోవాలి, భార్య పిల్లల్ని చూసుకోవాలి, మరి రైతుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ప్రభుత్వాలే అంటున్నారు కదా, రైతులకి ఎక్కడ ఎటువంటి అన్యాయం చేయము, ఎక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదని గట్టిగా మాట్లాడుతున్నారు కదా అందరూ. మరి ఇతను రైతే కదా, చొరవ తీసుకోండి. ప్రభుత్వం వెంటనే ఎంఆర్ ఆఫీసు అధికారి గారు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి. వాళ్ళకి ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో కొత్త పాస్బుక్లు ఇవ్వండి, వాళ్ళకి రావాల్సిన రైతు బంధు కూడా ఇప్పించండి. ఇంతకుముందు కూడా చాలా చేస్తాలు చెప్పాను యూట్యూబ్లో. రెవెన్యూ రికార్డ్స్లో అలర్ట్గా లేకపోతే వాళ్ళు రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కోర్టునే ఆశ్రయిస్తారు. ముఖ్యంగా హైకోర్టుకే వెళ్తారు వాళ్ళు. అప్పుడు మీరు సమాధానం ఇక్కడ హైకోర్టులో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు రెవెన్యూ రికార్డ్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ జనాన్ని ఇబ్బంది పెట్టకుండా అందరికీ సక్రమంగా చేయాలని కోరుకుంటున్నారు. డైవర్స్ విడాకులు 2024 ఏప్రిల్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంటే వచ్చింది. భార్యాభర్తలు ఒక 14 నెలల వరకు కాపురం చేశారు. వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ జరగడం జరిగింది. దాంతో ఇద్దరు విడిపోయారు. విడిపోతే భర్త ఏమో ఒక అమెజాన్ కంపెనీలో ఒక ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం వల్ల భార్య ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్త మీద కేసేసింది. 498 కేసేసి మెయింటెనెన్స్ ఎంత అడిగినా అందరూ షాక్ అవుతారు జనం. 5 crores అడిగింది. 5 కోట్లు. కేసు ఇంకా నడుస్తుంది, కాబట్టి కంప్లీట్ అవ్వలే. సుప్రీంకోర్టులో ఉన్నది కేసు. జడ్జి గారే షాక్ అయ్యారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారే షాక్ అయ్యారు. ఆయన ఏమైనా భర్త 35 lakhs ఇవ్వడానికి రెడీ అయ్యాడు పాపం, ఎక్కడొక్కడ చేసి ఇవ్వడానికి. కానీ భార్య దానికి సాటిస్ఫై అవ్వలే. 5 crores ఇస్తే గానీ నేను ₹1 కూడా తగ్గను, విడాకుల మీద సంతకం పెట్టను అని డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు కానీ సరిగా అమౌంట్ తీసుకోకపోతే మీకు మీద రివర్స్ అవుతుంది కేసు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంతంత డిమాండ్ చేయొద్దమ్మా. మీరు దీనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. భర్త యొక్క ఇన్కమ్ ఎంతో చూసుకోండి, ఆయన శాలరీ ఎంతో చూసుకోండి. అంతకు మించి పరిధిలో దాటద్దు. దానివల్ల మళ్ళీ రేపొద్దు మీకు రివర్స్ అయినట్టు మీకు ఇబ్బంది. ఆయన ఎంత ఇస్తున్నాడో అంత తీసుకోండి, అది కూడా త్రూ కోర్టు ద్వారా. కోర్టు ఏం చెప్తే అది వినండి. మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కోర్టుకి చెప్పండి. 5 కోట్లు ఎందుకమ్మా మీకు? 5 crores దేనికి? జీవితాంతం 5 కోట్లు అవుతుందా అంటే మీరు చెప్పగానే 5 కోట్లు ఇచ్చేయాలా? సుప్రీంకోర్టు సీరియస్ అయింది దీని మీద. డేట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో పడిన డేటు. అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ హియరింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని కొంచెం ఏమైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.